వరంగల్ పాలిటిక్స్ హీటెక్కాయి. కడియం శ్రీహరి ఆరూరి రమేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కడియం కుటుంబంపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. కడియం తనకు వెన్నుపోటు పొడిచారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి తానే కారణమన్నారు. అక్రమాస్తులు కాపాడుకునేందుకు కడియమే కారణమని ఫైర్ అయ్యారు. దీంతో ఆరూరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. భూ కబ్జాల కారణంగానే ఆరూరి ఓడిపోయారని ఆరోపించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు కడియం శ్రీహరి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, ప్రస్తుతం వరంగల్లో ఇటు కడియం వర్సెస్ ఆరూరి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అసలు ఇరువురి నేతలు అంటే పరస్పరం ఏమని దూషించుకుంటున్నారు? ఎస్ హరీష, పార్లమెంట్ ఎన్నికల పాలిటిక్స్ నేపథ్యం లోపల వరంగల్ సంబంధించిన రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ చేసినటువంటి కామెంట్స్ అనేటువంటివి ఇప్పుడు మాటల యుద్ధానికి తెరలేసింది. మొత్తం అంటే వరంగల్ జిల్లా రాజకీయం అంతా కూడా, పార్లమెంట్ ఉమ్మడి జిల్లా రాజకీయం అంతా కూడా కడియం వర్సెస్ ఆరూరిగా మారినటువంటి పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ, బీజేపీ పార్టీ అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. అంటే కావ్య ముస్లిం యువకుడిని అంటే మతం మార్పిడి చేసి పెళ్లి చేసుకోవడాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి మొత్తం టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడియం కావ్య కాదు, మహమ్మద్ కావ్య నజీర్ ఆమె గుంటూరు కోడలకు ప్రజలు మద్దతు తెలుపుతారా, ఓరుగల్లు బిడ్డగా ఉన్నటువంటి ఆరూరి రమేష్కి మద్దతు తెలుపుతారా అనేటువంటి విషయం లోపల మొత్తం కడియం కావ్య దళిత కార్డు క్లెయిమ్ చేస్తుంది. ఆమె దళితురాలు కాదు, మొత్తం వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకుంది కాబట్టి ఆమె గుంటూరు బిడ్డ, ఆంధ్ర బిడ్డ అనేటువంటిది ఇప్పుడు తెర మీదకి తీసుకురావడంతో ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ కూడా హీటెక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆరూరి రమేష్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కడియం శ్రీహరిని తీవ్రమైనటువంటి టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇది కొనసాగితే మరోవైపు దళిత సంఘాలు కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇదంతా కూడా కడియం శ్రీహరి మాదిగలకు సంబంధించినటువంటి అవకాశాలను గుంజుకుంటున్నాడు, మాదిగలకి అన్యాయం చేస్తున్నాడు, రాజకీయంగా అనగదొక్కుతున్నాడు అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శ నేరుగా ఎంఆర్పిఎస్ అధినేతగా ఉన్నటువంటి మందకృష్ణ చేస్తున్నాడు, దళిత సంఘాలు చేస్తున్నాయి. మరోవైపు ఆరూరి రమేష్ టార్గెట్గా చేసి ఆరూరి రమేష్ కడియం కావ్యని, కడియం శ్రీహరిని టార్గెట్గా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి నిన్నటి బీఆర్ఎస్ వరకు కూడా ఆయన వెన్నుపోటు రాజకీయాలకి తెరలేపాడు. ఆయన వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడు, వరంగల్ జిల్లాలో ఎవరిని దళితులను ఎదగకుండా చేస్తున్నాడని చెప్పి ఆరూరి రమేష్ నేరుగా ఆయనను తీవ్రంగా విమర్శ చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్లో చేరే ముందు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ కూడా అంటే కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించి బీఆర్ఎస్లోకి వచ్చాడు, బీఆర్ఎస్లో కూడా ఆ పార్టీని భ్రష్టు పట్టించాడనేటువంటి విమర్శ చేయడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా మొదలై అది పస్నూరి దయాకర్ నుంచి ఆరూరి రమేష్ వరకు, ఆ తర్వాత రాజయ్య వరకు పాగినది. దీనంతా కూడా సైడ్ చేసేందుకు ఆరూరి రమేష్కి కౌంటర్ ఇచ్చేందుకు నేరుగా కడియం శ్రీహరి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన కూతురు కడియం కావ్య రంగంలోకి దిగి ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరూరి రమేష్కి తాను రాజకీయ భిక్ష పెట్టాను, ఆరూరి రమేష్ని క్లాస్ 1 కాంట్రాక్టర్గా, ఒక దళితుడు కాంట్రాక్టర్గా ఎదిగితే ఆర్థికంగా బలపడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తాను మంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల ఆరూరి రమేష్ని క్లాస్ 1 కాంట్రాక్టర్గా తెర మీదకి తీసుకొచ్చి ఆయన ఆర్థికంగా బలపడడానికి కారణం నేనే, రాజకీయంగా కూడా అంటే ఎమ్మెల్యేగా 2 సార్లు తానే బాధ్యతలను భుజాల మీద వేసుకొని గెలిపించాను, రాజకీయ భిక్ష పెట్టానని చెప్పారు. అదేవిధంగా అంటే ఆరూరి రమేష్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆరూరి రమేష్ వైఖరి. ఆరూరి రమేష్ మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు, ఊరూరా భూములు కబ్జా చేశాడు, వరంగల్ సిటీ చుట్టూ మొత్తం ఆయన కబ్జా చేసినటువంటి నేపథ్యం లోపలనే మొత్తం గ్రామాల్లోకి ప్రజలు ఆయనను రాకుండా అడ్డుకొని అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూట పట్టుకున్నాడు. ఆయన వ్యవహార శైలి, ఆయన నియోజకవర్గంలో వ్యవహరించినటువంటి శైలి వల్లనే ఆయన ప్రజలు చీకొట్టారు, తిప్పికొట్టారని చెప్పి కడియం శ్రీహరి తీవ్రమైన విమర్శ చేశారు. అదేవిధంగా కడియం కావ్య కూడా తీవ్రంగా విమర్శ చేశారు. మనవాద సిద్ధాంతంతో ముడిపడ్డటువంటి బీజేపీని ఆరూరి రమేష్ ఒక
దళితుడిగా అంటకాగుతూ దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు, మైనార్టీలపైన జరుగుతున్న దాడులు, క్రిస్టియన్లపైన జరుగుతున్నటువంటి దాడులకు మద్దతు పలుకుతున్నాడు. మనవాద సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలోకి ఒక దళితుడు వెళ్ళి దళితుడు సపోర్ట్ చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. ఆరూరి రమేష్కి తాను ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా వరంగల్కి ఏం చేస్తాననేటువంటి ఒక వ్యక్తిగత ఎజెండా లేకపోవడంతో ఏం చెప్పాలో అర్థం కాకపోవడం వల్ల పర్సనల్గా నన్ను టార్గెట్గా చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్లిని టార్గెట్గా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వేరే మతం అతన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా నాకు సంబంధించినటువంటి కులాన్ని క్యారీ చేయవచ్చని చట్టం చెప్తుందని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద కడియం కావ్య ఇప్పుడు మతం, కులం రెండింటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఏర్పడ్డది. థ్యాంక్ యూ కేకే.